హాయ్ అండి. నమస్తే. నేను సరస్వతి తోట గురించి అయితే మీ అందరితో షేర్ చేసుకోవడానికి వచ్చాను. ఏంటంటే ఎప్పుడు నేను రెగ్యులర్‌గా వంటలో వాడుతూ చూపిస్తూ ఉంటాను మీకు. జీడి ఇంగువండి. ఇప్పుడు మనకి ఎలాంటి ఆఫర్ వచ్చిందంటే 1+1 ఆఫర్ అన్నమాట. సేమ్ క్వాంటిటీ వస్తది. సేమ్ డబ్బా. అలాగే సేమ్ కాస్ట్ అన్నమాట. 1 పీస్ డబ్బా మనకి ఏ ప్రైస్ అయితే పడుతుందో అదే ప్రైస్‌కి 2 బాటిల్స్ అయితే వస్తాయండి. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఇదొచ్చేసి ప్లాస్టిక్ బాటిల్ అండి. కొంచెం స్ట్రాంగ్ గా కూడా ఉంటుంది. ఇదొచ్చేసి స్టీల్ లిడ్ అన్నమాట. లిడ్ కూడా క్వాలిటీ చాలా బాగుంటుందండి. కొన్ని ఏంటంటే ఊరికే క్రాక్‌లు వస్తాయన్నమాట. ఇది అలా ఏం కాదు. చక్కగా చాలా అంటే చాలా బాగుంటుంది. జీడి ఇంగువ వాడి దద్దోజనం చేసుకున్న, పులిహోర చేసుకున్న, గుగ్గిల్లో వేసుకున్న, పప్పులో, సాంబార్‌లో, దసరా నవరాత్రుల్లో ఏ రెసిపీ, హాట్ రెసిపీస్ ఏది చేసుకున్నా కూడా చక్కగా మనం ఇదైతే వేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. ఇంగువ వాడటం రెగ్యులర్ డైట్‌లో మనం. ఇదైతే మీరు కూడా తీసుకుంటారని చెప్పేసి ఎవరికైనా యూజ్ అవుతది కదండీ! ఇదైతే నేను తీసుకున్నాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది టీవీలో యాడ్ వచ్చిందండి నిజానికి. టీవీలో యాడ్ వస్తే నేనింకా మా వారినైతే జీడి ఇంగువ నేను రెగ్యులర్‌గా వాడేది జీడి ఇంగువ. అయిపోయింది టీవీలో యాడ్ చూసి ఇలా 2 వస్తున్నాయంట 1+1 ఆఫర్ అంట అని పనిమాల చెప్పి షాప్‌లో అడిగైతే తెప్పించాను. మీలో ఎవరికైనా యూజ్ అయిందనుకుంటే లైక్ చేయండి. నచ్చితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. అమ్మవారికి పూజ చేసుకొని, కుంకుమార్చన చేసుకొని, ప్రసాదం సమర్పించిన తర్వాత పిల్లలకి పెట్టేసి, ఇంక పక్కన వాళ్ళకి గూడా పంచేశానండి. చింతపండు పులిహోర అయితే చేశాను ఈరోజు. ఈ 9 డేస్ అయితే అమ్మవారి కుంకుమార్చన అయితే చేసుకుంటాను నేను. ఇంకా పూజ వీడియో అయితే షూట్ చేయలేకపోయాను. లాస్ట్‌లో అయితే పూజ వీడియో అలాగే చింతపండు పులిహోర అయితే అందరికి పంచిన తర్వాత కొంచెం అయితే ఉంటుంది. ఆ కొంచెం అయితే మీ అందరికి చూపిస్తున్నాను. చింతపండు పులిహోర కమ్మగా ఎలా చేసుకోవాలో మన ఛానల్‌లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి వెళ్లి చూడండి. మనకి గుడిలో ప్రసాదం ఎలా ఉంటుందో చింతపండు పులిహోర సేమ్ ఎగ్జాక్ట్‌గా అలాగే వస్తుంది. పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంట్లో పనులు కొన్ని చేసుకొని వర్క్‌లయితే స్టార్ట్ చేశానండి. రెగ్యులర్‌గా టిఫిన్ టైంకి ఆకలేసిద్ది, అన్నం టైంకి ఆకలేసిద్దండి. తినకపోతే ఉండలేను కూడా నీరసం వస్తది. అమ్మవారికి పూజ చేసుకునే టైంలో నీరసం వచ్చి కుంగిపోయే అంత అయితే ఉండను. ఎందుకంటే అమ్మవారైతే శక్తినిస్తారు. ఇంక నేను దానికి తోడు నేను తీసుకునే ఆహారం కూడా కొంచెం బెటర్‌గా చూసుకుంటాను. పాలు తాగుతున్నాను ఇప్పుడైతే. దాంట్లో కొంచెమంత హనీ వేసుకొని అయితే నేను పాలు తాగుతాను. ఎందుకంటే నీరసం రాదనమాట. వాటర్ తాగే టైంలో కూడా నేను హనీ అయితే కలుపుకుంటానండి. ఇంక పద్దాకులు వాటర్ తాగినప్పుడైతే కలుపుకోను. చెప్తున్నాను ఖచ్చితంగా రోజుకి 2 సార్లైనా హనీ అయితే తీసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.